టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఒక ఆసక్తికరమైన అంశంపై ప్రత్యేక కథనం మీకోసం. పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తారక్ కోసం స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఆయన నుంచి పిలుపు రావడమే ఆలస్యం అంటూ బుచ్చిబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతుండగా ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల జాబితాలో బుచ్చిబాబు సానా పేరు ముందు వరుసలో ఉంటుంది. తొలి చిత్రం ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది. తారక్ కోసం స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది, ఆయన నుంచి పిలుపు రావడమే ఆలస్యం. ఈ ఒక్క వాక్యం ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే బుచ్చిబాబు గతంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. అనంతరం ఆయన రామ్ చరణ్ తో పెద్ది ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇప్పటి వరకు చాలా మంది సినీ అభిమానుల్లో ఒక అభిప్రాయం ఉండేది. అదేంటంటే బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ కోసం రాసిన కథనే తర్వాత రామ్ చరణ్ తో చేస్తున్నారు అనేది. కానీ ఇప్పుడు దర్శకుడు స్వయంగా ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పెద్ది కథను తాను మొదటి నుంచి రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని రాశానని ప్రకటించారు. అంటే ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథ వేరే ఉందని అర్థం. ఇప్పుడు అదే కథపై మళ్లీ చర్చ మొదలైంది. టాలీవుడ్ లో దర్శకుడు హీరో కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ కథల విషయంలో కొత్తదనం చూపించే దర్శకుడు బుచ్చిబాబు. ఇక్కడ మరోవైపు విభిన్న పాత్రలు ఎంచుకునే నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇలా ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అందుకే తారక్ బుచ్చిబాబు కాంబోపై ఎందుకంత ఆసక్తి ఏర్పడింది? ఒకవైపు మాస్, మరోవైపు ఎమోషన్, ఇంకోవైపు బలమైన కథనం. ఈ మూడు అంశాలు కలిస్తే బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రశ్న ఏమిటంటే ఎన్టీఆర్ నుండి ఆ పిలుపు ఎప్పుడు వస్తుందన్న మాట వినిపిస్తుంది. ప్రస్తుతం తారక్ చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఆయన సినిమా ఎంపికల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. అందుకే బుచ్చిబాబు చెప్పిన పిలుపు రావటమే ఆలస్యం అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక బుచ్చిబాబు పెద్ది విషయానికి వస్తే ఈ సినిమాపై దర్శకుడు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. సినిమాలో హీరో కంటే పాత్ర ఎక్కువగా కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు. అంటే ప్రేక్షకులు రామ్ చరణ్ ను కాకుండా పెద్ది అనే వ్యక్తిని చూస్తారని ఆయన నమ్మకం. ఇది దర్శకుడి కాన్ఫిడెన్స్ కు నిదర్శనం. ముఖ్యంగా చివరి భాగం ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేస్తుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు రామ్ చరణ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. కుస్తీ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, గాయాలు అయినప్పటికీ షూటింగ్ ఆపకుండా నటించారని వెల్లడించారు. ఇది సినిమా కోసం హీరో పెట్టిన కష్టాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఒక హీరోకు పాన్ ఇండియా స్థాయిలో సినిమా నిలబడాలంటే ఇలాంటి అంకిత భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం రెండు వర్గాల అభిమానులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఒకవైపు రామ్ చరణ్ అభిమానులు పెద్ది విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు బుచ్చిబాబు దగ్గర ఉన్న ఆ కొత్త స్క్రిప్ట్ గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఆ కథ ఏ జోనర్ లో ఉంటుంది? మాస్ సినిమానా లేక ఎమోషనల్ డ్రామానా, పాన్ ఇండియా ప్రాజెక్ట్నా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక సినిమా విడుదలకు ముందే మరో భారీ కాంబినేషన్ పై చర్చ మొదలు కావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి పరిస్థితిని సృష్టించగలిగారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ప్రస్తుతం పెద్దిపై ఆయన పూర్తి ఫోకస్ పెట్టినప్పటికీ తారక్ కోసం స్క్రిప్ట్ రెడీగా ఉంది అనే ఒక్క మాటతో భవిష్యత్తులో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సంకేతాలు ఇచ్చారు. మరి ఆ పిలుపు ఎప్పుడు వస్తుంది? బుచ్చిబాబు తారక్ కాంబో నిజంగానే సెట్ అవుతుందా? అది ఎలాంటి కథతో రానుంది? తదితర ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు సినీ అభిమానుల ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది.